తాజ్ మహల్ పేరు విన్న వాళ్ళు ఉంటారా చెప్పండి. సో పేరుకు తగ్గట్టే తాజ్ మహల్ ప్రపంచంలోని ఆర్కిటెక్ట్ అద్భుతాలలో ఒకటి. భారతదేశం యొక్క చరిత్రలో ఒక అద్భుతమైన చిహ్నం. ఆగ్రా దిగి మేమైతే ఫస్ట్ బాలాజీ గుడికి వస్తే దర్శనం చేసుకొని వెళ్తున్నాము. సో ఎండ అయితే బీభత్సందండి, వెనకాల చూస్తున్నారా మాడిపోయిన మొగాళ్ళతో. మా అమ్మ కొట్లాడతా సురేష్ సురేష్ అక్కడ కిచెన్ లో. సో ఈ విధంగా అందరం ఇరుక్కొని అయితే కూర్చున్నాము. భయపడతారు. ఈ అద్భుతమైన సమాధి సముద్రం పైన ఆగ్రాలో ఉంది మరియు ముఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియ భార్య అయిన ముంతాజ్ మహల్కి ప్రేమ గుర్తుగా నిర్మించారు. సో ఇక్కడ గేట్లో ఈస్ట్ ఫేస్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడి నుంచి మనము నడుచుకుంటా 500 మీటర్ అప్రాక్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ సో ఇది వచ్చేసి తాజ్మహల్కి ఎంట్రన్స్ ముందన్నమాట. సో పీస్ఫుల్గా ఉంటుంది, సమ్మర్ కదా, ఫుల్ వేడిగా ఉందండి ఇక్కడైతే. సో పాసెస్ కూడా మీకు ఆన్లైన్ అవైలబుల్ ఉంటాయి. సో ఒకసారి మీరు ఆన్లైన్ వెబ్సైట్ చెక్ చేశారంటే మీకు పాసులు అన్నీ దొరుకుతాయి. ఒకసారి ట్రై చేయండి, లేదంటే డైరెక్ట్ అయినా ఓకే అండి. 200 టికెట్ తీసుకుంటే మనం తాజ్మహల్ పైకి వెళ్ళొచ్చు, 100 నార్మల్ అయితే కిందనే ఉండొచ్చు. చూస్తున్నారా ఈ అందమైన అద్భుతమైన తాజ్మహల్ చూసే దానికి కళ్ళు సరిపోవండి. అసలు మంచి ఎక్స్పీరియన్స్ ఇది. సో ఇక్కడ చూస్తున్నారా, నేను మా హస్బెండ్ వచ్చేసి కొన్ని మెమరీస్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాము. సో ఇవే కానీ అండి, చిన్న చిన్న మెమరీసే మనకు లైఫ్ లాంగ్ స్టే అయ్యేది. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ ఫాలో అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ అండి. సో యూ కెన్ గెట్ ద నోటిఫికేషన్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ న్యూ వీడియో. సో ఇక్కడ తెల్లటి మార్బల్తో నిర్మించిన ఈ అజాయిబ్ మన హృదయాలను కట్టిపడేస్తుంది. తాజ్మహల్కి వచ్చినప్పుడు మొట్టమొదటిగా కనిపించే దృశ్యం నయగారాలను తలపిస్తుంది అండి. చూస్తున్నారా ఎంత అందమైన అద్భుతమైన నిర్మాణము ముఘల్ సామ్రాజ్యం వల్ల అప్పట్లో మనకు క్రియేట్ చేయడము. దీని వెనక ఇది 7 వండర్స్లో కూడా కౌంట్ అవుతుంది. సో మాకైతే ఈ జర్నీ చాలా స్పెషల్ అండి. సో మా పేరెంట్స్ అండ్ మా ఆడపడుచు అందరూ రావడం వల్ల మేము ఇక్కడ తాజ్మహల్కి అయితే వచ్చాము. సో హీట్ ఉన్నా కూడా హీట్ వేవ్స్ని కూడా పట్టించుకోకుండా మేమైతే తాజ్మహల్కి అయితే చూడడానికి వచ్చాము. చూస్తున్నారా జనాలు ఏ విధంగా ఉన్నారు, అసలు ఎండ ఉన్నా కూడా తగ్గేదిలే అనే టైప్లో ఉన్నారనమాట. సో బయట వచ్చేసి మనకు స్లీపర్స్కు కవర్ కూడా ఇస్తారండి. సో మీరు బయట పర్చేస్ చేసినా ఒకటే, కానీ వాళ్ళు రేట్లు చెప్తారు. మీరు బార్గెనింగ్ చేసే టాలెంట్ ఉంది అంటే 10 రూపీస్కి ఒకటి వస్తుంది. సో ఆ విధంగా తీసుకొని మీరైతే తాజ్మహల్ దగ్గరికి వెళ్ళండి. సో పైన ఫ్లోర్ వెళ్ళాలంటే 200 టికెట్ పడుతుంది. అండ్ లేదు మేము కిందనే జస్ట్ ఇక్కడ చూసుకొని లోకల్ ఇక్కడ చూస్తున్నారా. సో మా బుడ్డదైతే చిన్నది ఫోటో షూట్ చేయలేదని రచ్చ రంబోలా లేపింది. కానీ లాస్ట్లో ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరికి స్పెషల్ మూమెంట్స్ అంటూ నేను క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఈ విధంగా పిల్లలకి అయితే ఒక మెమరీ అనమాట ఇది. తాజ్మహల్ మన కాలంలో అసలు డిజిటల్ సోషల్ లైఫ్ అనేది ఉండేది కాదు. సో ఇప్పుడు పిల్లలకి మాత్రం మెమరీస్ క్రియేట్ చేయాలంటే మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది. సో నేనైతే ఛాన్స్ దొరికినప్పుడల్లా మా పిల్లలకైతే మెమరీస్ క్రియేట్ చేస్తూనే ఉంటాను. సో ఇవైతే వాళ్ళకు ఇప్పుడు కాదండి, పెద్ద అయ్యాక చూసినప్పుడు వాళ్ళకు ఇవి ఎక్సైట్ చేస్తాయి అన్నమాట. సో
సో 200 టికెట్ అయితే పర్చేజ్ చేశాను. సో మా మమ్మీ అండ్ మా హస్బెండ్ అలా అండ్ సిస్టర్ ఇన్ లాతో అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం. సో పావని వాళ్ళు అయితే ఇక్కడ మాతో రాలేదు. సో వాళ్ళు అక్కడ కింద ఫోటోషూట్లు చేసుకుంటున్నారు. సో మేము మా ఫ్యామిలీని తీసుకొని ఇక్కడైతే ముందుకు వెళ్ళాము. సో అక్కడ కొన్ని ఫొటోస్ ఎక్కువ తీయలేదు నేను. సో ఇది చూస్తున్నారా యమునా నది అన్నమాట. సో ఇక్కడ యమునా నది తరచు ఉంటుందండి. సో అసలు పీస్ఫుల్గా అనిపించింది. ఎండలో ఉన్నట్టుండి మనకు ఇక్కడ సరోవర్ దొరకడం వల్ల చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ రెడ్ ఫోర్ట్కి వెళ్దామని రెడీ అయ్యాము. సో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే షూట్ చేసాము ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారా మా హస్బెండ్ నేను. సో ఇది వచ్చేసి తాజ్మహల్ బ్యాక్ యార్డ్ అనమాట కొంచెము. సో ముందర తీయాలనుకున్నాను కానీ ఆడ రష్ ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే ఎక్కువ క్లిక్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ తాజ్మహల్ ముందరైనా వెనకైనా ఒకటే కదండి మనకి. సో ఈ విధంగా అయితే నేను మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను మా హస్బెండ్తో పాటు. సో అదనమాట. మీకు నా ఛానల్లో ఏమన్నా కొత్తగా చేంజెస్ చేయాలనుకునే ఏదన్నా న్యూ వ్లాగ్ ఎత్తాలని అనుకున్న నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఆ విధంగా నా ఛానల్లో ఏమన్నా చేంజెస్ ఉంటే చేసుకొని మీకు మనీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి సబ్స్క్రైబర్కి థ్యాంక్స్ అ లాట్ అండి. అసలు ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ కావడం అంటే మాటలు కాదు. సో ఇంకా కొన్నాళ్ళు పడుతుంది, వర్క్ చేయాలి. సో పేషెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెంటనే రీచ్ రావాలంటే కాదు కదా. సో మన ఫ్యామిలీ అయితే 226 మెంబర్స్ అయితే అయ్యారు. సో పేరున అందరికీ నేనైతే థ్యాంక్స్ అ లాట్ అని చెప్తాను. సో అదనమాట. ఆగ్రా కంప్లీట్ చేసుకొని మేమైతే బయలుదేరాము. ఆగ్రా నుంచి టికెట్ లేకుండా జనరల్లో ఎక్కినాక మా పరిస్థితి ఇది. ఏదో ఈ పాప టికెట్ లేకుండా వచ్చింది, ఈ పాప టికెట్ లేకుండా వచ్చినాడు, వాడు టికెట్ లేకుండా వచ్చినాడు చెప్పలే. వీళ్ళు అస్సలు టికెట్ లేని వాళ్ళు అనమాట. టీటీకి జనరల్ కూడా తీసుకోలే చాలా మంది. ఎవరో తీసుకోండి, ఇది జనరల్ తీసుకొని అమౌంట్ టీటీ దొరికింది స్వాహా అని ఉరికినాడు ఈ నుంచి. సో ఇదనమాట ఆగ్రా. ఈ విధంగా అయితే మేము తాజ్మహల్తో పాటు 600 బొక్క పెట్టుకొని ఈ విధంగా స్లీపర్లో అయితే ఎక్కేసినాం. అంతే, టాటా బాయ్ బాయ్.